నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. స్మరించినంత మాత్రాన సంతసించి, అర్చించినంత మాత్రాన అన్ని శుభాలను ఒసుగుతాడు ఆ మహాదేవుడు. జన్మానికో శివరాత్రి అంటారు. నేడు మహాశివరాత్రి మహాపర్వదినం. అంతటి విశేష పర్వదినాన మన ప్రేక్షకులందరూ చూసి సంతసించేలా సహస్ర లింగార్చనను నిర్వహిస్తోంది భక్తి టీవీ. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. ఈనాటి విశేష కార్యక్రమాన్ని సుసంపన్నం చేసేందుకు, అలాగే మహాశివరాత్రి విశిష్టతను మనందరికీ తెలియచేసేందుకు విచ్చేశారు మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. ముందుగా మీ అందరి తరపున వారి పాదపద్మాలకు నమస్సులు తెలియచేసుకుంటూ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈనాడు మనం నిర్వహించుకోబోతున్నటువంటి విశేషమైన సహస్రలింగార్చన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా గురువుగారిని వేడుకుంటున్నాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉద్దీప్యస్వజాతవేదో భగ్నం నిరుతిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్హినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం దీపలక్ష్మ్యై నమః. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించుకుంటున్న విశేష కార్యక్రమంలో సహస్రలింగార్చనను ప్రారంభించవలసిందిగా అర్చకవరేణ్యులకు మనవి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాన్ విశ్వరూపాః పశవో వదంతి. సానో మంత్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్ఠుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. హర్తారం దాతారం సర్వసంపదాం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః. దుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. భక్తులందరూ కూడా చేతులు జోడించి మహాగణపతికి నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే. నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. గర్భాభ్యాం నమః. వశిష్ఠాభ్యాం నమః. భ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య అస్తం రక్షాల్య. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః.
ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూభాగాః ఏతేషామవిరోధేన కర్మసమారభే ప్రాణాయామే వినియోగః ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం యో దేవస్సవిదాస్మాకం దియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య భర్గస్తత్వరేణ్యముపాస్మహే బ్రహ్మభూర్భువస్సువరోం. అందరూ కూడా మమ అనుకుని ఆ పరమేశ్వరుడికి జగన్మాతకి సమస్త దేవీ దేవతలకు నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి. మమ యజమానస్య సమస్తోపహత్త దురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోః మధ్యప్రదేశే అస్మిన్ శ్రీ పార్వతీ పరమేశ్వర సహిత సపరివార దేవత పరమేశ్వర దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవా షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం త్రయోదశ్యుపరి చతుర్దశ్యాం మహాశివరాత్రో పర్వదినే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథో శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం జగద్రక్షణార్థం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. గోత్రాన్ని తలుచుకోండి. వంశోద్భవస్య ఇంటి పేరును స్మరణ చేసుకోండి. నామధేయస్య మీ కుటుంబ సభ్యుల పేర్లను తలుచుకొని మమ సహకుటుంబం అనుకోండి. ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం పార్వతీ పరమేశ్వర సంపూర్ణ గ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ మహాశివరాత్రి పర్వదిన సమయే అన్యోన్య బ్రాహ్మణ ముఖేన ఆచార్య శ్రీహస్తేన సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః యథాశక్తి షోడశ ఆవరణార్చన సహిత యథాశక్తి రుద్రాభిషేచనం కరిష్యే. ఏషాం ప్రథమతః కలశగణాధిపతి పూజనం చ కరిష్యే. ఆదౌ మహాగణపతి ప్రార్థనం కరిష్యే. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిః సీదసాదనం. నమో వ్రేతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. మహాశివరాత్రి విశిష్టతను అందించవలసిందిగా బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని మీ అందరి తరపున కోరుకుంటున్నాం. అమ్మ పదంబుజంబులకు ఆరతులెత్తగా కన్నుదోయి లేలెమ్మని చెప్పు గుండెకు. అమ్మ పదంబుజంబులకు ఆరతులెత్తగా కన్నుదోయి లేలెమ్మని చెప్పు గుండెకు. విలీనమగున్ హృదయము దానిలో విలీనమగున్ హృదయము దానిలో కమ్మని పద్యముల్ బలుకగా హృదయం మది లేదు. కమ్మని పద్యముల్ బలుక
పలుకగా హృదయం మది లేదు. అమ్మనే నమ్మితి అమ్మనే నమ్మితి ఆమె పాదములే నా అవధాన విపంచినాదముల్. ఆమె పాదములే నా అవధాన విపంచినాదముల్. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తూ ఉన్న శుభప్రదమైన కార్యక్రమం మహాశివరాత్రి నాడు సహస్రలింగార్చన. మనకి ప్రతి నెలలో ఒక శివరాత్రి ఉంటుంది, మాస శివరాత్రి. అది సరిగ్గా అమావాస్య నాడు ముందు వస్తుంది. ఆ శివరాత్రి నాడు, మాస శివరాత్రి నాడు కూడా మనం శివార్చన చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కారణం, అమావాస్య నాడు చంద్రుని కళలు బాగా క్షీణించిపోతాయి, పూర్తిగా క్షీణిస్తాయి. అమావాస్య నాడు ఒకే ఒక కళతో ఉంటాడు చంద్రుడు. దాన్నే నిత్యా కళ అంటారు. నిత్యా షోడశికా రూప శ్రీకంఠార్థ శరీరణి అని లలితా సహస్రంలో ఉంటుంది. ఆ నిత్యా కళే అమ్మవారి యొక్క శిరస్సు మీద ఉంటుంది. మళ్ళీ ఆ నిత్యమైనటువంటి కళ నుంచి చంద్రుడు కళలు పొందుతాడు. ఆ ప్రక్రియ అమావాస్య నుంచి మళ్ళీ పున్నమి వరకు కొనసాగి అమావాస్య నాటి కళతో కలిపి పున్నమి 15 రోజులు కలిపి 16 కళల వాడు అన్నారు. తెలుగువారు రూపాయికి 16 అణాలు అనడంలో చంద్రుని యొక్క 16 కళలే ప్రధాన కారణం. అందుకే రూపాయి బిళ్ళ గుండ్రంగా ఉండడానికి కూడా చంద్రబింబమే ప్రధాన కారణం. ఆ ఆలోచన అంత చల్లనిది, అంత వెన్నెల్ని కురిపించేది. ఈ ఆలోచన మీ అందరి ఇళ్లలోనూ కూడా కనకవర్షాన్ని కురిపిస్తుంది అని ఆశిద్దాం. ఆశ్రయించి భగవంతుడికి నమస్కారం చేద్దాం. ఇక ఆ 12 శివరాత్రుల్లో ప్రత్యేకమైనది మాఘమాసంలో ఉండే శివరాత్రి. శివరాత్రి విశేషం ఏమిటంటే, శివుడు శివలింగ రూపంలో అర్ధరాత్రి ఆవిర్భవించింది అదే ముహూర్తం. గిరిజాదేవిని పెళ్లి చేసుకున్నది కూడా అదే ముహూర్తం. మన దేవతలు చాలామంది పుట్టినరోజు నాడే పెళ్లి చేసుకుంటారు. ఆ రోజునంటే ఆ రోజున కాదు, కానీ అదే ముహూర్తానికి, అదే తిథి నాడు. శ్రీరాముడు అంతే, నవమి నాడు జన్మించాడు, నవమి నాడే కళ్యాణం. అలాగే శివుడు ఈ బహుళ చతుర్దశి నాడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. ఆ శివరాత్రి నాడే వారి కళ్యాణం. అందుకనే మనకు చాలా దేవాలయాల్లో శివరాత్రి నాడే కళ్యాణం చేస్తారు. ప్రత్యేకించి ఇక్కడ సహస్రలింగార్చన జరుగుతోంది, గమనించండి. ఎక్కడైనా కొద్దిగా ఓ 10-15 లింగాల్లో ఆకారాల్లో తేడా ఉంటుందేమో అని భక్తి టీవీ వారు లోటు లేకుండా 1200 ఏర్పాటు చేశారు. ఎప్పుడు మనం 10 కేజీలు వంకాయలు కొంటే ఓ 4 కాయలు కొసరిస్తారు. అలా ఇస్తే కొనుక్కున్నవాడు సంతోషిస్తారు. అందుకని భగవంతుడికి కూడా మేము ఏదో 1000 అంటే 1000 కాదా, ఇంకా ఎక్కువే చేస్తాం. ఒకవేళ అందులో ఏమన్నా రూపాల్లో కాస్త తేడా ఉన్నా, ఓ లింగం ఆకారం సరిగ్గా లేకపోయినా మిగిలిన వాడితో సరిపెట్టుకోవయా అని మనం ఇక్కడ ఇతోధికంగా 1000 కంటే అధికంగా 1200 లింగాలు ఏర్పాటు చేశాం. అందులో ఇక్కడ రసలింగం ఉంది ప్రత్యేకంగా, అక్కడ స్ఫటికలింగం ఉంది. ఏమిటి వీటి ప్రత్యేకత అంటే, ముందు సహస్రలింగార్చన దేనికి అంటే, అనేక కోటి బాహు అంటారు భగవద్గీతలో. భగవంతుడు ఎలా కనపడతారు? అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని అర్జునుడు విశ్వరూపాన్ని కీర్తించాడు. అనేక రకాలుగా కనపడుతున్న బాహువులు, ఉదరాలు, వక్త్రాలు అన్నీ నువ్వేనయ్యా అంటారు. ఆ సహస్రలింగుడు అంటే అందరి హృదయాలలోనూ లింగ రూపంలో ఉండే శివుడు. అందరి హృదయాల్లో ఉండే లింగ రూపంలో ఉండే శివుడికి లెక్క ఏమిటి? మానవులే 800 కోట్ల మంది ఉన్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారు. ఇక చరాచర జీవరాశులు చెప్పాలంటే రాశులే 84 లక్షలు ఉన్నాయి. ఒక్కొక్క రాశికి మళ్ళీ 1000 కోట్ల సంతతి ఉంటుంది. అంచేది అనంతమైన జీవరాశుల్లో ఉండేటువంటి శివుణ్ణి అర్చించడమే ఇక్కడ సహస్రలింగార్చన. మనకి భారతంలో దీని ప్రసక్తి వస్తుంది. ద్రోణపర్వంలో 15వ రోజుని ద్రోణాచార్యుడు చనిపోయినటువంటి విధానం, ఆయన చంపినటువంటి విధానానికి తట్టుకోలేక కొడుకైన అశ్వత్థామ పాండవ సైన్యం మీద నారాయణాస్త్రం ప్రయోగిస్తాడు. నారాయణాస్త్రానికి ఎదురు లేదు. ఎదురు ఎవడన్నా వెళ్ళాడు అంటే వాడు మసైపోతాడు, అది రెచ్చిపోతుంది. నారాయణాస్త్రానికి ఎప్పుడు విరుగుడు ఏమిటంటే శరణాగతి.
నారాయణుడు అంటే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. ఇక మళ్ళీ ఎవరు ఎదురు తిరగకుండా మాట్లాడకుండా ఆయుధాల కింద పెట్టేసి నేల మీద పడుకున్న శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అంటే అది ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేగాని నీ సంగతి ఏమిటి అని ఎవరైనా లేచారు అంటే వాడు పని అయిపోయినట్టే. అంచేత అదే బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం విరుగుడు, నారాయణాస్త్రానికి శరణాగతే విరుగుడు. ఇక పాశుపతాస్త్రం ఉంది, మనం పరమశివుడు అస్త్రం, శరణాగతి లేదు, ఏమీ లేదు, ఆయన పని ఆయన చేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది ప్రళయకాలంలో వస్తుంది. అక్కడ మళ్ళీ దండం పెట్టిన వాళ్ళని వదిలేస్తే కుదరదు, మొత్తం అందరినీ వేసేయవలసింది. ఆ అస్త్రాల యొక్క ప్రత్యేకత అది. అంత నారాయణాస్త్రం ప్రయోగిస్తే అది పూర్తిగా పని చేయలేదు. ఎందుకంటే అక్కడ నారాయణుడే ఉన్నాడు, స్వయంగా కృష్ణుడు. ఆయన వెంటనే చెప్పాడు, మీరు అందరూ పడుకోండి అన్నాడు. భీముడు పడుకోవడానికి వ్యతిరేకించాడు. పౌరుషం, బండతనం, మొండితనం. బలవంతంగా అతను రథం మించి లాగి పడుకోబెట్టి బోర్లా అతని మీద అర్జునుడు పడుకున్నాడు, అతని మీద కృష్ణుడు పడుకున్నాడు. అలా అయితే తప్ప భీముడిని ఆపడం కుదరలేదు. అప్పుడు ఆ నారాయణాస్త్రం పైకి వెళ్ళిపోయింది. అంతకుముందు భీముడు గద పట్టుకుని ఎదురిస్తుంటే అది రెచ్చిపోయింది. ఈ స్థితిలో మొత్తం మీద నారాయణాస్త్రం ఉపశమించాక అశ్వత్థామకి అనుమానం వచ్చి, ఏమిటి నేను ఇంత అస్త్రం ప్రయోగిస్తే అక్కడ ఎందుకు పని చేయలేదు, నా ఆరాధనలో తేడా ఏమిటి, అర్జునుడి ఆరాధనలో ప్రత్యేకత ఏమిటి? ఎందుకంటే అర్జునుడు నారాయణాస్త్రానికి విరుగుడుగా వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. వరుణాది అంత నారాయణాస్త్రాన్ని ఎదిరించేంత శక్తివంతమైంది కాదు, కానీ పనిచేసింది. నారాయణాస్త్రం ప్రసన్నంగా ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకంటే అందరూ పడుకున్నారు నేల మీద. ఆ వినయమే కోరుకుంటాడు భగవంతుడు. అందుకని అలా జరిగితే ఈయనకి అస్త్రం ఎందుకు సరిగ్గా పనిచేయలేదు అని మళ్ళీ వేద్దామని చూశాడు. నారాయణాస్త్రం మళ్ళీ వేయడానికి వీల్లేదు, అది నాగాస్త్రం లాంటిది కాదు. అందుకని అవశ్వత్థామకు అవకాశం చిక్కాలి. అప్పుడు వ్యాసుడిని అడుగుతాడు, ఏమిటి నా ఉపాసనలో అర్జునుని ఉపాసనలో తేడా ఏమిటి, ఎందుకు ఇలా జరిగిందంటే, ఇవాళ సహస్రలింగార్చనకి మూలమైన విషయం వ్యాసభారతంలో ద్రోణపర్వంలో వ్యాసుడు చెబుతాడు స్వయంగా. నువ్వు శివుణ్ణి కేవలం ఒక లింగం రూపంలో అర్చన చేశావయ్యా, అంచేత నీకు దానికి తగిన ఫలితమే దొరికింది. అర్జునుడు అలా కాదు, సమస్త జీవులలోనూ లింగ రూపంలో ఉండేటువంటి శివుణ్ణి సహస్రలింగార్చన రూపంలో చేశాడు. అందువల్ల ఆయన అస్త్రం గెలిచింది. తక్కువ ఎక్కువ సమస్య కాదు, ఈశ్వరానుగ్రహంలో తేడా అయ్యా అని చెబితే అశ్వత్థామ ఆశ్చర్యపోయాడు. అది ఈవేళ మనం చూస్తున్నటువంటి సహస్రలింగార్చన. ఇక్కడ కేవలం ఏదో మట్టి లింగాలు తీసుకొచ్చి పెట్టారు అని మీరు అనుకోకూడదు. ఆ మాటకు వస్తే శరీరం అంతా మట్టే, మట్టిలో పుట్టాం, మట్టిలోంచి పుట్టిన అన్నమే మనం తింటున్నాం, మట్టిలోనే కలిసిపోతాం, అందరికీ తెలుసున్నది. అంచేత మన పాంచభౌతిక స్వరూపమే మట్టి కాబట్టి మట్టితోనే శివలింగాలు చేశారు. ఇక్కడ మనం అందరం చూస్తున్న వాళ్ళం, చేస్తున్న వాళ్ళు, దీన్ని తీస్తున్న వాళ్ళు, అందరూ ప్రసారం చేస్తున్నవారు అందరూ కూడా సమస్త జీవరాశులు, మానవులే కాదు, శుభం పొందాలి అంటే ఈ సహస్రలింగాల్లో మన జీవుడు ఒక లింగం. లింగం అంటే గుర్తు, చిహ్నం, ఇంగ్లీష్లో సింబల్ అని అర్థం. అంతకంటే మనం ఒక గుర్తుగా ఇక్కడ పరమేశ్వరుడు రూపంలో ఉన్నాం అని భావన చేసుకోవాలి. ఇంకొక మాట, ఇక్కడ రసలింగం రూపంలో పరమేశ్వరుని మనం చూస్తున్నాం. రసాల్లో శ్రేష్టమైనది పాదరసం, అది బంగారం కంటే విలువైనది అంటారు. ఇట్టే జారిపోతూ ఉంటుంది. ఎందుకు ఆ రసలింగాన్ని ఆరాధన చేయడం అంటే, అలా దొరికినట్టే దొరికి ఇట్టే జారిపోయే మా మనస్సే రసలింగం అయ్యా బాబు, దాన్ని నీకు అర్పిస్తున్నావు, నీ దగ్గర ఎట్టు పెట్టుకో. ఇంక మన మనస్సు కంటే జారిపోయేది ఇంకోటి లేదు. నిజంగా ఒక భక్తి కార్యక్రమం జరుగుతూ ఉంటే అది టీవీలో ప్రసారమైనా బయట ప్రసారమైనా వేరే ఆలోచనలు, ప్రశంసలు కానీ విమర్శలు కానీ అసలు ఆలోచనే లేకుండా లీనం కావాలి. అది జారిపోకుండా ఉండమంటే, ఆ జారిపోవడంలో మన మనస్సు ఎంత గొప్పది అంటే పాదరసం అది గొప్పది. అది ఇంకా ఉండదు, అది అలా జారిపోతుంది, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఆ వెళ్ళిపోకుండా ఉండాలంటే పరమేశ్వరుడు పాదాల దగ్గరే పెట్టాలి దాని. అందుకని రసలింగం పెట్టారు. ఇంకా ఇక్కడ స్ఫటికలింగాన్ని మీరు గమనించండి. అన్ని రకాల లింగాల్లోకి స్ఫటికలింగార్చన చాలా గొప్పది అంటారు. స్ఫటికలింగానికి మరొక పేరు ఉంది, ఆత్మలింగం అంటారు. ఆత్మకి ప్రత్యేకగానే స్ఫటికం. ఎందుకు స్ఫటికమే ఆత్మకి ఎందుకు ప్రతీక అంటే, స్ఫటికంలోకి మీరు చూస్తే మీరే కనపడతారు, శివుడు కనపడ్డావు. ఎవరు చూస్తే వారు కనపడతారు. ఏ జీవి చూస్తే ఆ జీవి కనపడుతుంది. అంటే నిన్ను నువ్వు శివుడిలో దర్శించు, నిన్ను నువ్వు శివుడుగా దర్శించు. అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే భావన నీకు దృఢపడాలి అంటే నువ్వే శివుడు కావాలంటే అదిగో చూసుకో, అందులో నువ్వు కనపడుతున్నావా లేదా. నువ్వు దేన్ని నేను అనుకుంటున్నావో శరీరాన్ని, ఆ శరీరం అందులో కనపడుతుంది. నీ శరీరాన్ని పాపిష్టితో పుణ్యాత్మతో తెలియకుండా నువ్వు భరిస్తున్న శరీరాన్ని శివుడు భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి ఏం అభ్యంతరమే లేదు. ఇంకా పాపాత్ముల శరీరాలు, పుణ్యాత్ముల శరీరాలు అంటూ రెండు రకాలు ఉండవు. వీటిని భరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కావాలంటే చూడు, నువ్వు అందులో కనపడుతున్నావు స్ఫటికలింగంలో. అంచేత నువ్వే శివుడే నువ్వు అని మనకి స్పష్టంగా తెలియజేసేదే స్ఫటికలింగం.
ఆత్మలింగం. అందుకే స్ఫటికలింగ దర్శనం గొప్పదని ఎందుకంటారా, నిన్ను నువ్వు దర్శించడమే గొప్పది. ఎన్ని దర్శనాలు చేసినా సరే, ఎన్ని తీర్థాలు ఎన్ని క్షేత్రాలు తిరిగినా సరే, మనల్ని మనం దర్శించడమే గొప్పది. ఇంత విశేషమైనటువంటి లింగాలతో ఇక్కడ అర్చన జరుగుతుంది. దాన్ని మనం సంకల్పం పూర్తి చేసుకున్నాం కాబట్టి ప్రథమావరణతో ప్రారంభం చేద్దాం. మనం పీఠపూజాం కరిష్యే. ఓం హ్రీం అంబికానాథాయ నమః. ఓం హ్రీం ఇంద్రాయ నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం లాలాటాక్షాయ నమః. ఓం హ్రీం అగ్నయే నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం సామప్రియాయ నమః. ఓం హ్రీం స్వరమయాయ నమః. ఓం హ్రీం ధర్మాయ నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం గణనాథాయ నమః. ఓం హ్రీం నిరృతయే నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం ప్రమథాధిపాయ నమః. ఓం హ్రీం మృత్యుంజయాయ నమః. ఓం హ్రీం వరుణాయ నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం అనేకాత్మనే నమః. ఓం హ్రీం వాయవే నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం దక్షాధ్వరహరాయ నమః. ఓం హ్రీం హరాయ నమః. ఓం హ్రీం కుబేరాయ నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం పరమేశ్వరాయ నమః. ఓం హ్రీం ఈశానాయ నమః. ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఓం హ్రీం మండూకాయ నమః. ఓం హ్రీం కాలాగ్నిరుద్రాయ నమః. ఓం హ్రీం ఆధారశక్త్యై నమః. ఓం హ్రీం కూర్మాయ నమః. ఓం హ్రీం యజ్ఞవరాహాయ నమః. ఓం హ్రీం పృథివ్యై నమః. ఓం హ్రీం సముద్రాయ నమః. ఓం హ్రీం రత్నద్వీపాయ నమః. ఓం హ్రీం వృక్షేభ్యో నమః. ఓం హ్రీం మణిప్రాసాదాయ నమః. ఓం హ్రీం ధర్మాయ నమః. ఓం హ్రీం అధర్మాయ నమః. ఓం హ్రీం జ్ఞానాయ నమః. ఓం హ్రీం అజ్ఞానాయ నమః. ఓం హ్రీం అవైరాగ్యాయ నమః. ఓం హ్రీం వైరాగ్యాయ నమః. ఓం హ్రీం ఐశ్వర్యాయ నమః. ఓం హ్రీం అనైశ్వర్యాయ నమః. ఓం హ్రీం పద్మాయ నమః. ఓం హ్రీం ఆనందకందాయ నమః. ఓం హ్రీం జ్ఞాననాళాయ నమః. ఓం హ్రీం ప్రకృత్యాత్మకపత్రేభ్యో నమః. ఓం హ్రీం వికారమయ కేసరేభ్యో నమః. ఓం హ్రీం వర్ణమయ కర్ణికాయ నమః. ఓం హ్రీం సూర్యమండలాయ నమః. ఓం హ్రీం చంద్రమండలాయ నమః. ఓం హ్రీం వహ్నిమండలాయ నమః. ఓం హ్రీం సత్వాయ నమః. ఓం హ్రీం రజసే నమః. ఓం హ్రీం ఆత్మనే నమః. ఓం హ్రీం పరమాత్మనే నమః. ఓం హ్రీం జ్ఞానాత్మనే నమః. ఓం హ్రీం మాయాదత్వాయ నమః. ఓం హ్రీం కళాదత్వాయ నమః. ఓం హ్రీం విద్యాదత్వాయ నమః. ఓం హ్రీం పరతత్వాయ నమః. ఓం హ్రీం వామాయ నమః. ఓం హ్రీం జ్యేష్ఠాయై నమః. ఓం హ్రీం రౌద్ర్యై నమః. ఓం హ్రీం కాళ్యై నమః. ఓం హ్రీం బలవికరణ్యై నమః. ఓం హ్రీం బలవికరణ్యై నమః. ఓం హ్రీం బలప్రమథన్యై నమః. ఓం హ్రీం సర్వభూతతమన్యై నమః. ఓం హ్రీం మనోన్మనాయ నమః. ఓం హ్రీం బ్రహ్మమయైక మంచపాదాయ నమః. ఓం హ్రీం విష్ణుమయైక మంచపాదాయ నమః. ఓం హ్రీం రుద్రమయైక పంచపాదాయ నమః. ఓం హ్రీం ఈశ్వరమయైక పంచపాదాయ నమః. ఓం హ్రీం సదాశివమయైక పంచపాదాయ నమః. ఓం హ్రీం శ్రీచక్రరాజ్ఞై నమః. ఓం హ్రీం సాంగసపరివార శ్రీ సహస్రలింగేశ్వర పరబ్రహ్మణే నమో నమః. इति పీఠపూజాం కృత్వా ఓం పూర్వసంకల్పానుసారేణ కైలాస యంత్రప్రాసారస్థిత సహస్రలింగార్చనాంతర్గత ప్రథమావరణాది షోడశావరణ పూజనం చ కరిష్యే. ఓం ఓం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్వ మహేశ్వరః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. గురుత్రయమావాహయామి స్థాపయామి పూజయామి. త్రాతారమింద్రమవితారమింద్రగుం హవే హవే సుహవగుం శూరమింద్రం స్వస్తి నో భగవాధాత్వింద్రః. ఇంద్రాది అష్టదిక్పాలకాన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మయజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతః సురుచో వేన ఆవహ. ధియా ఉపమా ఉపమా అస్య విష్ఠా సతశ్చ యో నిమసతశ్చ వివహ. త్రిశూలేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి.
ताण्डवेश्वरान् आवाहयामि स्थापयामि पूजयामि गणानान् त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनः शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ ह्रीं नमः शिवाय अष्टदिक्षु अष्टगणपतिमावाहयामि स्थापयामि पूजयामि ॐ सहस्राणि सहस्रशो ये रुद्राधिभूम्या तेषां सहस्रयोजने वधन्वानि तन्मसि ॐ ह्रीं नमः शिवाय ॐ अवाहयामि स्थापयामि पूजयामि यो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ ह्रीं नमः शिवाय एकादश रुद्रानवाहयामि स्थापयामि पूजयामि ॐ सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्व मां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो फलविकरणाय नमो बलाय नमो फलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ॐ ह्रीं नमः शिवाय सद्यो जातादिपञ्च ब्रह्ममावाहयामि स्थापयामि पूजयामि ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिविप्राणां महिषो मृगाणां श्येनागुध्रानागुस्वधिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन्नो ॐ ह्रीं नमः शिवाय नवब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि ॐ प्रजापतेन त्वदेतान्यन्यो विश्वा जातानि परिता बभूव कामास्ते जुहमस्तन्नोऽस्तु वयग्स्यामपतयोरयीनाम् ॐ ह्रीं नमः शिवाय सप्तर्षीन् आवाहयामि स्थापयामि पूजयामि ॐ नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आचार्याय च लाद्याय च नमः षष्ठ्याय च फेण्याय च नमः सिगत्याय च प्रवाह्याय च ॐ ह्रीं नमः शिवाय षट्तारकानावाहयामि स्थापयामि पूजयामि ॐ देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो मन्द्रेशमूर्जन्दुहानाधेनुर्वागस्मानुपसुष्टुतैतो ॐ ह्रीं नमः शिवाय चण्डिकेश्वरीम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ गौरीमिमाय सलिलानि तक्षत्येकबली द्विपदी सा चतुष्पदी अष्टापदी भूभुषी सहस्राक्षरा परमे व्योमन् ॐ ह्रीं नमः शिवाय महागौरीम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ मौनव्याख्या प्रकटित परब्रह्मतत्त्वं युवानो वरिष्ठान् देवसदृशगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दमूर्तिम् स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे ॐ ह्रीं नमः शिवाय सकलविद्याप्रदायकाय दक्षिणामूर्तिमावाहयामि स्थापयामि पूजयामि ॐ मातर्मे मधुकैटभग्निमहिष प्राणापहारोद्यमे हेला निर्मित धूम्रलोचनवदेः चण्डमुण्डार्जिनी निःशेषीकृतरक्तबीजदनुजे नित्येन शुम्भापहे
శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తేంబికే ఓం హ్రీం నమః శివాయ మహాత్రిపుర సుందరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరధనం కాత్యాయనీ సేవితం గంగోత్తుంగతరంగరంజిత జటాభారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమహం మృత్యుంజయం భావయే ఓం హ్రీం నమః శివాయ సహస్రలింగేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర హర భోళా శంకర భగవాన్ కీ ప్రాణప్రతిష్టాపనం కరిష్యే ఓం ప్రాణ ప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు రుద్రారుషయః గాయత్రీష్ణికరిష్టపశ్చందాంసి శ్రీ సహస్రలింగేశ్వర స్వామినః ప్రాణప్రతిష్టాపనే వినియోగః ఓం శ్రీం క్రోం యరళవశసమోం శ్రీ సహస్రలింగేశ్వర స్వామినః ప్రాణ ఇహ ప్రాణాః జీవ ఇహ స్థితః సర్వేంద్రియాణి ఉపస్థేంద్రియాణి చ ఇహైవాగత్య సుఖం చరన్ తిష్టन्तు స్వాహా ఓం అసునీతే పునరస్మాసచక్షుః పునఃప్రాణయః యోగపశ్యేమ సూర్యముచ్చరన్ తమనమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానముపక్వయతే సాంకసపరివార శ్రీ మహాత్రిపుర సుందరీ సమేత సహస్రలింగేశ్వర పరబ్రహ్మణే నమో నమః ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు ప్రాణశక్త్యై నమః కించిన్నివేద్య ప్రాణాపానం వ్యానోదానః సమానః స్వామిం సర్వజగన్నాథయావత్పూజావసానకం తావత్వం ప్రీతిభావేన లింగేऽస్మిన్ సన్నిధిం కురు తతః పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాదాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మహాత్రిపుర సుందరీ సమేత సహస్రలింగేశ్వర స్వామినః మహాశివరాత్రి ప్రయుక్త పుణ్య పర్వణి అన్యోన్య సాహాయేన శ్రీ స్వామినః ప్రీతయే ఏకాదశ రుద్రాభిషేచనాఖ్యం కర్మ కరిష్యే తదంగా సద్యో జాత విధానేన షోడశోపచార పూజాం కరిష్యే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఆవాహయామి ధియానం ఓం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః సత్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి సత్యో జాతాయ వై నమో నమః ఆసనం సమర్పయామి భవే భవేనాతి భవే భవస్వమాం అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి అతిభవే భవస్వమా ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి వామదేవాయ నమః స్నానం ఓం ఆపోహిష్ఠామయో భవస్థాన ఊర్జే దధాతన హేరణాయ చక్షసే శివతమోరసస్తస్య భారయతే హనః శరీరివ మాతరః స్మారంగమామవో యస్య క్షయాయ జిన్వథా ఆపో జలయథా జనః శుద్ధోరకస్నానం సమర్పయామి స్నానాంతరం
శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. తదనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తతః శ్రేష్ఠాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః. అక్షతాన్ సమర్పయామి. రుద్రాయ నమః. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. కాలాయ నమః. దివ్య పరిమళ చందనం సమర్పయామి. బలవికరణాయ నమః. దేవదలం సమర్పయామి. బలవికరణాయ నమః. సమర్పయామి. బలాయ నమః. ధూపం భావయామి. బలప్రమథనాయ నమః. దీపం దర్శయామి. సర్వభూతదమనాయ నమః. నివేదనం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. ఓం కాశీక్షేత్రనివాసాయ కామితార్థప్రదాయ ప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సుప్రాజం త విరాజం చాభిశ్రీరాజోభిః లక్ష్మీరాజస్వయా ముఖే తయా మాసగుం సృజామసి. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. హర శంకర భగవాన్ కీ జై. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. సువర్ణమంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఓం భవాయ దేవాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతే దేవాయ నమః. ఓం భవస్య దేవం తర్పయామి. ఓం శరణం దేవం తర్పయామి. ఓం ఈశానం దేవం తర్పయామి. ఓం రుద్రం దేవం తర్పయామి. ఓం రుద్రం దేవం తర్పయామి. ఓం భీమం దేవం తర్పయామి. ఓం భీమం దేవం తర్పయామి. ఓం మహాంతం దేవం తర్పయామి. ఇతి తర్పయిత్వా తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. రుద్రః ప్రచోదయాత్. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. రుద్రగాయత్రీ జపేన సర్వం శ్రీ పరమేశ్వర సుప్రీణాతు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. భక్తి టీవీ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న సహస్రలింగార్చన మధ్యలో ఉన్నాం మనం. పరమేశ్వరుడికి బీజలింగాల రూపంలో మనకు కనిపిస్తూ ఉన్న పరమేశ్వరుడికి చరాచర జీవరాశులన్నిటిలోనూ లింగ రూపంలో వ్యాపించినటువంటి పరమేశ్వరుడికి యథాశక్తి మనం గంధ పుష్పాక్షతలతో అర్చన చేశాం. ఇప్పుడు నిజంగా సమర్పించవలసినవి ఏమిటో తెలుసుకుందాం. ఎన్ని మనం భగవంతుడికి సమర్పించినా ఆయన దగ్గర లేనిది మనం ఇవ్వగలిగింది ఒక్కటే, అది మన మనస్సు. ఆయన దగ్గర లేదు అంటే అది ఆయన లోపం కాదు, మన లోపం. మనం ఆ మనస్సును ఆయన దగ్గర ఉండనయ్యాం. మనం ఎప్పటికప్పుడు పాదరసం జారినట్టు జారిపోతూ ఉంటే మనం లాగేసుకుంటాం. ఈ లాగేసుకున్న మనస్సులో మనకి 6 భావాలు శత్రువుల రూపంలో పీడిస్తూ ఉంటాయి. వాటినే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటారు. అరిషడ్వర్గం అంట. ఆ అరిషడ్వర్గం మొత్తం ఈ సహస్రలింగార్చన కారణంగా హరిషడ్వర్గం అవుతుంది. హరి అంటే శత్రువు, హరి అంటే భగవంతుడు, శ్రీ మహావిష్ణువు. మహావిష్ణువును మించిన శివభక్తుడు లేడు, శివుణ్ణి మించినటువంటి రామభక్తుడు లేడు నిజం చెప్పాలంటే.
అందుకని శివకేశవుల యొక్క అభేదమే ఈ సహస్రలింగార్చన. అంచేతన వాటిని మనం సమర్పించడం శివుడికే అవసరం. ఎందుకోసం అంటే నాకు ఒకసారి ప్రత్యేకంగా నా జీవితంలో మేము ఏదో అపార్ట్మెంట్ కొన్నప్పుడు కాకినాడలో అంతవరకు రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం, ఒక్క పువ్వు దొడ్లోంచి తీసి కోసి పెట్టడం నాకు అలవాటు. అంతకంటే ఎక్కువ చేయను నేను. మళ్ళీ పర్యావరణం మీద ప్రేమ, చుట్టూ పూల మొక్కలు ఉండాలి, కదంబ వనవాసిని అన్నట్టుగా. అపార్ట్మెంట్ కొన్నాక విచిత్రంగా 3వ అంతస్తులో ఎక్కడో మేము ఉంటే కింద ఎక్కడా పూల మొక్కలు లేవు. ఏదో అభిషేకం చేసి వచ్చేస్తుంటే అంతకాలంగా 10-15 ఏళ్ళుగా చేస్తూ అలవాటు పడింది చేయకపోయేసరికి ఒక వెలితిగా అనిపించి, నీకు ఈ పువ్వులు ఇవ్వలేకపోతున్నానయ్యా, వేరే పుష్పాలు ఇస్తాను అని ఆశువుగా ఓ పద్యం చెప్పాను. దాని ఫలితాన్ని నేను 10 రోజులు తిరగకుండా అనుభవించాను, ఆస్వాదించాను. పరమేశ్వరుడికి మనం వైవిధ్యభరితమైన పుష్పాలను ఇస్తే ఆయన మనకి ఏమిస్తాడు? కామ పుష్పమును గైకొమ్ము కామారి ముక్కంటి మా చూపు చక్కబడగా. కామ పుష్పమును గైకొమ్ము కామారి ముక్కంటి మా చూపు చక్కబడగా. క్రోధ పుష్పమును గొమ్ము పురాంతక ముల్లోకములు మృంగు బుద్ధిముడుగా. లోభ పుష్పమును లోగొమ్ము గిరిశాయి, లోభ పుష్పమును లోగొమ్ము గిరిశాయి. అత్యాశ రత్యాశలనగిపోవా. మోహ పుష్పమును మూర్ఖనుమో అర్ధనారీశ్వర. ఆత్మన ఆదుకొనగా మద పుష్పమును గొమ్ము మదగజాసురవైరి. మదము జారిన నిత్యముదముగల్గో. మాత్సర్య పుష్పము మన్నించుమో స్వామి, మాత్సర్య పుష్పము మన్నించుమో స్వామి. భక్తి మత్సరముగా, భక్తి మత్సరముగా, భక్తి మత్సరముగా భావముండ. భక్తి మత్సరముగా రక్తి గొలుప. మేడ మీద మేము గూడుగట్టుకొనంగా పూలు దొరుకవయ్యే పూజ కొరకు. మేడ మీద మేము గూడుగట్టుకొనంగా పూలు దొరుకవయ్యే పూజ కొరకు. అయిననెవ్వరిత్తులు అరివర్గముల పూలు, అయిననెవ్వరిత్తులు అరివర్గముల పూలు. వెండి కొండ మీద ఉండవివి, వెండి కొండ మీద ఉండవివి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ పద్యం నేను 2004 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీని చెబితే సరిగ్గా 15 రోజులకి అక్టోబర్ 5, 6 తేదీల్లో అనపర్తి దగ్గర వెదురుపాక ఘాటిగారి దగ్గర విజయదుర్గాపేటలో నాకు 108 బంగారు పుష్పాలతో అభిషేకం చేశారు. నాకు చేయడం కాదు, మా అమ్మగారికి చేశారు ప్రత్యేకం. ఇప్పుడు మా అమ్మగారిని తీసుకెళ్ళి నేను ఆవిడకి చేయండి, ముందు ఆవిడ ఉండబట్ట కదా నేనున్నాను అంటే మా అమ్మగారికి కనక పుష్పాభిషేకం చేశారు. అంటే శివుడికి మనలో ఉండేటువంటి రకరకాల భావాలని పుష్పాలుగా సమర్పిస్తే, నేను పూలు లేవు అన్నావు కూడా మామూలు పూలతో పూజ చేయడం నీకేం పనిరా, ఇక నుంచి బంగారు పూలతో పూజ చేసుకో, నీకు రూపాయి ఖర్చు లేకుండా నేను ఇప్పిస్తున్నానని ఇప్పించాడు ఆయన. సమర్పించవలసింది ఈ పుష్పాలు, చిత్తశుద్ధిగా సమర్పించాలి. కామ పుష్పమును గై కొమ్ము కామారి. ఈ ప్రతి విశేషణం ఈ పద్యంలో సార్థకంగా వాడింది. ఆయన కామారి, మన్మధుడికి శత్రువు. జన్మరాహిత్యం ఏర్పడాలంటే శివుణ్ణే కొలవాలి. ఎందుకంటే జన్మకి మూలం మన్మథ భావాలు. జన్మను ముగించేవాడు యమధర్మరాజు. ఈ ఇద్దరిని చెతకొట్టినవాడు శివుడు ఒకడే. జన్మకు మూలమైన మన్మధుడిని దహనం చేసినవాడు, జన్మకి అంతిమమైనటువంటి మృత్యువుని మృత్యువును మనకి ఇచ్చేవాడు మూలం యమధర్మరాజు. ఈ ఇద్దరిని కూడా మాట్లాడకుండా చేసి కాలుతో తన్నినవాడు, కాలు చేసినవాడు శివుడు ఒక్కడే. అంచేత మోక్షం కోరుకోవాలంటే శివుణ్ణే ప్రార్థించాలి. కైవల్యదాయకుడు ఎవరంటే శివుడే, జ్ఞానదాయకుడు ఎవరంటే శివుడే. అందుకని నువ్వు కామారివయ్యా, కామపోనే పుష్పాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నేను కోరికలు అనే పుష్పాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. ముక్కంటి మా చూపు చక్కబడగా. మన్మధుడిని శివుడు దహనం చేయడంలో విశేషం ఏంటంటే ముక్కంటి, 3వ కంటితో చేశాడు ఆయన. 2 కళ్ళు మనకి ఉన్నాయి, ఆయనకి ఉన్నాయి. ఆయనకి 3వ కన్ను ఉంది, అది ఇక్కడ ఉంది, మనకి ఉంది. ఆయనకి మనకి తేడా ఏమిటంటే ఆయనకి తెరుచుకుంది, మనకు మూసుకుంది, అంతే తేడా.
ఆ మూసుకున్న కన్ను తెరుచుకోవడానికే యోగ సాధన, షట్చక్ర సంచారం అంతా యోగ సాధన, ధ్యానం అంతా కూడా ఈ మూడో కన్ను తెరుచుకోవడానికి థర్డ్ ఐ ఓపెనింగ్ అని ఇంగ్లీషులో కొత్తగా చెబుతున్నారు ఈ మాట. దాని ఉద్దేశమే జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం తెరుచుకుంటే దాని దృష్టితో మనం ప్రపంచం అంతా చూస్తే ఎలా ఉంటుంది? ప్రపంచంలో మార్పే ఉండదు, మన దృష్టిలో మార్పు వస్తుంది. అంటే సృష్టిలో భేదం లేదు, మన దృష్టిలో తప్ప. ఆ దృష్టిలో ఉండే భేదం పోవాలంటే మూడో కన్ను తెరుచుకోవాలి. అందుకని ముక్కంటి మా చూపు చక్కబడగా మన్మథ భావాలు పార్వతీదేవిని చూడగానే ఆయనలో ప్రవేశించగానే ఆయన ఏం చేశాడంటే జ్ఞాననేత్రం తెరిచాడు. మనకు మళ్ళీ మామూలు కళ్ళతో చూడదు. అడ్డ కళ్ళతో చూస్తే అడ్డగోలు భావాలే ఉంటాయి, నిలువు కంటతో చూస్తే నిలబెట్టే భావాలు కలుగుతాయి ఖచ్చితంగా. అందుకే తెలుగు భాషలో అడ్డం అనే మాటను అడ్డగోలు, అడ్డం వచ్చాడు, అడ్డంగా దొరికిపోయాడు అని వాడతారు నెగిటివ్, వ్యతిరేక అర్థంలో. నిలువు అనే మాట చూడండి, నిలబడ్డాడండి మనిషి, ఆ దీపం పెట్టాడండి మా ఇంట్లో, మాకు ఉద్యోగం ఇచ్చి కాపురం నిలబెట్టారండి, ఇలా మాట్లాడుతాడు చూడండి. ఆయన నిలబడతాడండి. ఆ నిలబడ్డం అనేది ఎప్పుడు అనుకూల అర్థం. శివుడు నిలువు కంటితో ఉంటాడు. ఆ నిలువు కన్ను మనం సంపాదించే ప్రయత్నం చేయాలి. అందుకని నీ దగ్గర ఉండే మా జ్ఞాననేత్రం చూపు మాకు ఇయ్యవయ్యా. ఆ రకంగా మన్మథ భావాలను మేము కూడా జయించగలుగుతాం. ఇంకోటి క్రోధం. ఒక్కోసారి మనకు ఎంత కోపం వస్తుంది అంటే 3 లోకాలు మింగేద్దామన్నంత కోపం వస్తుంది. మనం ఎవరికైనా అన్యాయం చేసినప్పుడు, ఘోరం చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో అని మనం ఆలోచించాం. అదే మనం చేసినవన్నీ అలాగే ఉంటాయి. కానీ మనకేదన్నా జరిగింది అనేసరికి మాత్రం 3 లోకాలు మింగేద్దామన్నంత కోపం వచ్చేస్తుంది. ఆ కోపాన్ని తట్టుకోవాలంటే శివుణ్ణి ప్రార్థన చేయాలి. క్రోధ పుష్పమును గొమ్ము పురాంతక ముల్లోకములు మృంగు బుద్ధియుడుగా, అందులో పురాంతక అని వాడే విశేషం. త్రిపురాసురులను సంహారం చేశాడు ఆయన. ఎంత కోపం లేకపోతే ఆ పని చేయగలుగుతాడు ఒక్క బాణంతో. అంచేత అంత కోపం మాకు కూడా ఉంటుందయ్యా, మేము త్రిపురాసురులను సంహారం చేయకపోక మాలో పెంచి పోషిస్తున్నాం మేము. అందుకని వాళ్ళని సంహారం చేయడం. త్రిపురాసురులు అంటే 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అవి 3 మన హృదయంలో గూడు కట్టుకుని కాదు, పెద్ద మేడ కట్టుకుని కూర్చున్నాయి ఇవి. అందుకని ఆ క్రోధాన్ని మింగేసి నువ్వు నీకు అర్పిస్తున్నాను, నాలో ఉండే క్రోధాన్ని పోగొట్టవయ్యా అన్నాం. లోభం అంటే స్వార్థం. నాకు కావాలి అంటే జీవితంలో తప్పు లేదు, నాకే కావాలి అంటే వస్తుంది. ఆ ఏకారం చేర్చడంలోనే వికారాలన్నీ వస్తాయి. ఇది నాకే కావాలి, ఈ ఉద్యోగం నాకే కావాలి, ఈ పదవి నాకే కావాలి, ఈ బిరుదు నాకే కావాలి, ఈ డబ్బు నాకే కావాలి, కానీ ఇంకోటితో పోటీ వస్తుంది. నాకు కూడా కావాలంటే పర్వాలేదు, అందరితోనూ పోటీ పడతాం, ఎవరికి వస్తే వారికి వస్తుంది. నాకే అనేసరికి పట్టుదల ప్రవేశిస్తుంది. అదే లోభం. దుర్యోధనుని నాశనం చేసింది అదే. రావణాసురుని నాశనం చేసింది కామం అయితే, దుర్యోధనుని నాశనం చేసింది లోభం. లోభ పుష్పమును లోగొమ్ము గిరిశాయి. గిరిశాయి అనే పదం ఎందుకు వాడాడు కవి అంటే, పర్వతం మీద శయనిస్తున్నావయ్యా, ఆయనకి ఎంత లోభం ఉందో. మనకేదో 6x7 3x6 మంచం ఉంటే సార్, ఆయనకు మొత్తం పర్వతం కావాలి. నీకున్న లోభం మాకెక్కడుందయ్యా బాబు, ఎక్కడ కొండ మీద పడుకుంటున్నావు. అంచేత నీ దగ్గర ఉంటే ఈ లోభం తిన్నగా ఉంటుంది, నా దగ్గర ఉంటే ఉండదు. అందుకని లోభం అనే పుష్పాన్ని కూడా నువ్వు తీసుకో, మాకు అత్యాశలన్నీ అణిగిపోయేలాగా. అలాగే మోహం. స్త్రీ మీద పురుషునికో, పురుషుని మీద స్త్రీకో, డబ్బు మీదో, దేని మీదో, పదవి మీదో మోహం ఉండదు. కానీ నిజానికి ఆయనకున్నంత మోహం ఎవరికీ లేదు. ఎంత మోహం లేకపోతే భార్యను సగం శరీరంలో పెట్టేసుకుంటాడండి. అంచేత అర్ధనారీశ్వరుడు నాయన, మాకంటే నీకే మోహం ఎక్కువ, అమ్మవారిని విడిచిపెట్టి ఉండలేకపోతున్నావు. మోహ పుష్పమును మూర్ఖనుమో అర్ధనారీశ్వర ఆత్మన ఆదుకొనగా. భౌతికమైన జీవితంలో ఎవరి మీద మనం ఏ వ్యామోహం చూపించినా వాళ్ళు మన నెత్తికెక్కేస్తారు, అనుమోహమే లేదు. అమ్మవారు మహాసాధ్యం కాబట్టి ఆయన సగం శరీరం ఇచ్చినా సగం శరీరంతో సరిపెట్టుకుంది, నెత్తికి ఎక్కలేదు. అందుకని మాకు అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఆ మోహపుష్పాన్ని నువ్వు తీసుకో. మదం. ఇది సహజంగా మనకు పదవి రాగానే, ఓ బిరుదు రాగానే, కాస్త 4 రూపాయలు సంపాదించగానే, సమాజంలో నలుగురు కనపడి దండాలు పెడుతుండగానే ఆహా ఓహో అని మదం వస్తుంది. ఈ మదమే మనని పూర్తిగా అణిగిపోయేలా చేస్తుంది. ఆ మదం గర్వాన్ని పెంచుతుంది. గర్విస్తే ఎవడో ఒకడో దెబ్బేస్తాడు, పడిపోతాం. ఆ మద పుష్పమును గొమ్ము మదగజాసుర వేరే. మదం దేనికి ఎక్కువ అంటే ఏనుగు ఎక్కువ. ఆ ఏనుగు రూపంలో ఉన్నటువంటి గజాసురుని ఆయన సంహరించాడు. ఆ మదగజాసురుని నువ్వు సంహరించావు, నీకే ఆ మదాన్ని అర్పిస్తున్న. మదము జారణ నిత్య ముదము గలుగు. ఆ గర్వం అనేది పోతే మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. వ్యక్తిత్వ వికాసం అంటే ఒక మాట నేర్చుకోవాలి, నలుగురిని మించిపోవడం కాదు, నలుగురితో కలిసి నడవడం వ్యక్తిత్వ వికాసం. యాజమాన్య లక్షణం అంటే, నిర్వహణ సామర్థ్యం అంటే పెత్తనం చేయడం కాదు, ఒత్తిడి చేయకుండా ప్రేమతో ఒప్పించి పని చేయించడం
యాజమాన్య నిర్వహణ సామర్థ్యం, ఇవన్నీ ఈవేళ మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. నలుగురితో కలిసి నడవడం, నలుగురిని కలుపుకొని పోవడం అనేది ఉంటేనే సమాజం నడుస్తుంది. అటువంటి మదం మాకు లేకుండా చూడు. మాత్సర్య పుష్పము మన్నించుమో స్వామి భక్తి మత్సరముగా రక్తి గొలుప. భక్తి మాకు మాత్సర్యం, అసూయ కూడా మనకి చాలా. ఇవాళ అసూయ ఎన్ని పనులు చేస్తుందో, ఎన్ని రకాలుగా మనుషుల్ని పతనం చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. దుర్యోధనుడు అసూయ, వాడు తొడలు పగిలినా సరే పోలేదు. అర్ధరాత్రి 3000 మంది పాండవ సైన్యాన్ని ఓసకోత కొయ్యమని చెప్పింది వాడే అసూయ కారణంగా. నేను లేను వాడు కూడా ఉండద్దు, నేను బాగా లేను కాబట్టి వాడు కూడా బాగా ఉండడానికి వీలు లేదు, అంతే. ఈ అసూయ అంత పని చేయించింది. అందుకని మనలో ఉండే అసూయని దాన్ని భక్తిగా మార్చి, పుష్పంగా మార్చి, భక్తి మత్సరముగా, భక్తి విషయంలోనే అసూయపడవంది. వారు 100 యజ్ఞాలు చేస్తే మనం 200 యజ్ఞాలు చేద్దాం, వారు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే మనం ద్వాదశ రుద్రాభిషేకం చేద్దాం. దీంట్లో పోటీ పడ్డాం అనుకోండి, పరమేశ్వరుడు కూడా సంతోషిస్తాడు. తప్పే ఉంది, మంచి విషయాల్లో పోటీ పడుతున్నారని. అంచేది భక్తినే మత్సరంగా నీకు సమర్పిస్తున్నాను. అంతేకాదు ఇంకొక అర్థం, భక్తిమత్ సరముగా, భక్తి కలిగినటువంటి పూలదండగా నీకు అర్పిస్తున్నానయ్యా అని. ఇంతకీ పూలు లేవని నేను అడిగితే నువ్వేదో మేడ మీద గూడు కట్టుకుని పువ్వులు లేవంటే, నా దగ్గర అరిషడ్ వర్గాలు తప్ప ఏం లేవని. చివరిలో చమత్కారం ఏమిటంటే, నీకు ఆ వైవిధ్యభరితమైన పుష్పాలు ఇస్తున్నా. వెండికొండ మీద ఉండవివ్వి అన్నాం. ఎందుకంటే వెండికొండ మీద మనుషులందరూ స్వచ్ఛంగా ఉంటారు. వాళ్ళు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఉండవు. ఈ భూలోకంలోనే ఉంటాయి ఇవి. అందుకని మీరు అక్కడ ఏమీ చూడరు కదా పార్వతీ పరమేశ్వరులు. వాటిని ఇక్కడ చూస్తారు భూలోకంలో. మేము రోజు ఇవే ఎదుర్కొంటున్నాను ఆయన, ఇంతకంటే ఏం లేదు. వీటిని మీకు సమర్పిస్తున్నామంటే ఆశ్చర్యకరంగా ఆయన 108 బంగారు పుష్పాలు నాకు 20 రోజులు తిరగకుండా ఇప్పించగలిగాడు. అప్పుడు కూడా నేను ఇంటికి వచ్చి ఏం చేశానంటే అందరూ గ్రహించడం కోసం చెబుతున్నా. భగవంతుడు మనకిచ్చింది తిరిగి భగవంతుడికే సమర్పించాలి. పూలు లేవటంచు జాలిగా చూడగా పసిడి పువ్వులెన్ని ఒసగినావు, నీ ఒసంగు పూలు నీకు సంగదనయ్య, నాకు సంగుమింత నమ్మకమ్ము అని. మా ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగం చుట్టూ చక్కగా బంగారు పుష్పాలన్నీ పెట్టి నేను రోజు ఒకసారి నమస్కారం పెట్టుకుని అర్చన చేస్తున్నా. సొమ్ము వారిది, షోకు నాది, పుణ్యఫలం అంతా నాది. ఎవరో ఇచ్చారు, నేను అక్కడ పెట్టుకున్నాను. ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడు కదా. పూలు లేవని నీ దగ్గర చెప్పుకుంటే 15 రోజులు తిరగకుండా పసిరి పూలు ఇప్పించావయ్యా. నువ్వు ఇచ్చిన పూలు నీకే ఇచ్చేస్తున్నా. ఎందుకంటే నేనేం బంగారు పూలు నెత్తి మీద పెట్టుకుంటే నాకేం జడా చుట్టా ఏముంది కనుక, అందుకని పెట్టుకోవడానికి లేదు, పెట్టుకుంటే ఇబ్బంది కూడాను. అందుకని నీకే ఇస్తున్నా. కానీ భగవంతుడిని ఏం కోరుతున్నామంటే, నా కొసంగుమింత నమ్మకం, నాకు నీ మీద ఉండే నమ్మకం చెదిరిపోకుండా చూడు అంటున్నాం. మనం అందరం అదే నమ్మకంతో మనకి శుభం జరిగితే దేవుడు ఉన్నట్టు, అశుభం జరిగితే దేవుడు లేనట్టు కాదు. రెండూ మన కర్మ ప్రకారమే జరుగుతాయి. ఏం జరిగినా మనకి అది శుభంగానే మారాలి, అంతిమంగా మనదే విజయం కావాలి అంటే నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ ఆ పంచాక్షరి మంత్రాన్ని మనం మర్చిపోకూడదు. అందుకోసం ఇక్కడ హృదయపూర్వకంగా మనం అర్చన చేశాం. ఏకాదశి రుద్రాభిషేకాన్ని శాస్త్రీయంగా నడిపిస్తున్నారు ఇక్కడ. అందుకని మీ మనస్సుల్ని సమర్పించడం అనేది శాస్త్రంలో ఉండదు, మన స్వాధీనంలో ఉంటుంది. అది మనం ఏం చేస్తామనేది మనం నిర్ణయించుకుందాం. చిత్తశుద్ధితో కార్యక్రమాన్ని మనం దర్శనం చేసి అందరం పునీతులం అవుదాం. ఓం నమః శివాయ. శంభవే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నం నమస్తే రుద్రమణ్యవౌతో తైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదదే నమః. యా తైషు శివతమా శివం బభూవతే ధనుః. శివా శరవ్యాయా తమతయా నో రుద్రనుడయా. యా తే రుద్ర శివా తనోరఘోరా పాపకాశినీ. తయా నస్తనుభాషంతమయా గిరిశంతాభిచాకశీః. యామిషం గిరిశంతహస్తే బిభర్షస్తవే. శివాంగిరిత్రతాం కురు నమో మేఢష్టమాయ కేశమదే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయసే చ నమో వృద్ధాయ చ సంవృద్ధనే చ నమో అగ్ర్యాయ చ ప్రథమాయ చ నమో ఆశవే చ జిరాయ చ నమో శీఘ్రాయ చ శీఘ్రాయ చ నమో ఊర్ణ్యాయ చ వస్వన్యాయ చ నమో స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చ పరజాయ చ నమో మధ్యమాయ చ
कल्पाय च नमो यज्ञाय च उद्भियाय च नमः सोऽभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमो उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमो वन्याय च कक्षाय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषेणाय च श्रद्धाय च नमः शूराय च वृन्दते च नमो वर्मिणे च वरोधिने च नमो बिल्मिने च कवचिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हन्याय च नमो धृष्टवे च प्रवृषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिने च सुधिमते च नमः तीक्ष्णेषवे च युधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पथ्याय च नमः कात्याय च नीप्याय च नमः सोत्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कोप्याय च वट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईभ्याय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च हर 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 काल हर कष्टहर दुःखहर सर्वदारिद्र्य हर हरो हर हर सोमाय च रुद्राय च नमः शंखाय च पशुपतये यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकविवर्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नो यो अप्सु यो ओषधीषु यो रुद्रो विश्वा भुवना तस्मै रुद्राय नमोऽस्तु सुषुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्मामहेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरन्धुवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिवर्षणः एते सहस्रमयुतं पाशा मृत्यो मृत्याय हन्तवे तान्यज्ञस्य मायया सर्वान् वैदामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनान्येनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदाशिवो बोला शंकर भगवान की हर नमः पार्वती पतये हर हर यजमानस्य सर्वापमृत्युर्नस्य तु आयुर्वर्धतां दीर्घमायुः ॐ अन्नाविष्टो सजोषसेमावर्धन्तु वाङ्गिरः द्युम्नैर्वाजेभिरागतम् वाजश्च मे प्रसवश्च मे प्रयतिश्च मे प्रसिद्धिश्च मे धीतिश्च मे क्रतुश्च मे स्वरश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे सुवश्च मे प्राणश्च मे मानश्च मे ज्ञानश्च मे सुश्च मे चित्तं च महाधीतं च मे वाक् च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रं मे दक्षश्च मे बलं च महोजश्च मे सहश्च महायुश्च मे जरा च म आत्मा च मे तनूश्च मे शर्म च मे वर्म च मे अंगानि च मे स्थानि च मे परोपुंस च मे शरीराणि च मे ज्येष्ठ्यं च महाधिपत्यं च मे मन्युश्च मे भावश्च मे मश्च मे भश्च मे जयमा च मे महिमा च मे वरिमा च मे प्रतिमा च मे वर्ष्मा च मे द्राघुया च मे वृद्धं च मे वृद्धिश्च मे सत्यं च मे श्रद्धा च मे जगच्च मे धनं च मे वशश्च मे त्रिषुश्च मे क्रीडा च मे मोदश्च मे जातं च मे जनिष्यमानं च मे सोक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भोगं च मे भविष्यं च मे सुखं च मे सुभद्रं च मरुद्धं च मरुद्धिश्च मे क्लुप्तं च मे क्लुप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे शञ्च मे मयश्च मे प्रियञ्च मे कामश्च मे सौमनसश्च मे भद्रं च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भयश्च मे द्रविणं च मे यन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वं च मे महश्च मे संवित् च मे ज्ञात्रं च मे सूश्च मे प्रसूश्च मे क्षीरं च मे लयश्च मरुतं च मे मृतं च मे यक्ष्मं च मे नामयश्च मे जीवादुश्च मे दीर्घायुत्वं च मे न मित्रं च मे भयं च मे सुगं
च मे शयनं च मे सूषा च मे सुदिनं च मे ऊर्च मे सूनृता च मे पयश्च मे रसश्च मे घृतं च मे मधु च मे सख्यश्च मे जपेदिश्च मे कृषिश्च मे वृष्टिश्च मे जैत्रं च महोद्भिद्यं च मे रयिश्च मे रायश्च मे पुष्टं च मे पुष्टिश्च मे विभुज मे प्रभुज मे बहुज मे भूयश्च मे पूर्णं च मे पूर्णधरं च मे क्षुतिश्च मे भूयवाश्च मे नं च मे क्षुश्च मे व्रीहयश्च मे यवाश्च मे माशाश्च मे तिलाश्च मे बुद्गाश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे मसुराश्च मे प्रियङ्गवश्च मे नवश्च मे श्यामाकाश्च मे नीवाराश्च मे अश्मा च मे मृत्तिका च मे गिरयश्च मे पर्वताश्च मे सिकताश्च मे वनस्पतयश्च मे हिरण्यं च मे यश्च मे श्रीसं च मे त्रवश्च मे श्यामं च मे लोहं च मे अग्निश्च महापश्च मे विरुधश्च औषधयश्च मे कृष्णपक्ष्यं च मे कृष्णपक्ष्यं च मे ग्राम्याश्च मे पशवहारण्याश्च यज्ञेन कल्पन्तां वित्तं च मे वित्तिश्च मे भूतं च मे भूतिश्च मे वसु च मे वसतिश्च मे कर्म च मे शक्तिश्च मे अर्थश्च एवश्च महितिश्च मे गतिश्च मे अग्निश्च महेन्द्रश्च मे सोमश्च महेन्द्रश्च मे सविता च महेन्द्रश्च मे सरस्वती च महेन्द्रश्च मे भूषा च महेन्द्रश्च मे बृहस्पतिश्च महेन्द्रश्च मे मित्रश्च महेन्द्रश्च मे वरुणश्च महेन्द्रश्च मे त्वष्टा च महेन्द्रश्च मे धाता च महेन्द्रश्च मे विष्णुश्च महेन्द्रश्च मे अश्विनौ च महेन्द्रश्च मे मरुतश्च महेन्द्रश्च मे विश्वे च मे देवा इन्द्रश्च मे पृथिवी च महेन्द्रश्च मे द्यौषं च महेन्द्रश्च मे द्यौश्च महेन्द्रश्च मे दिशश्च महेन्द्रश्च मे मूर्धा च महेन्द्रश्च मे प्रजापतिश्च महेन्द्रश्च मे गुंशुश्च मे रश्मिश्च मे धाभ्यश्च मे धिपतिश्च मौभागुंशुश्च मे तर्यामश्च महेन्द्रवायवश्च मे मैत्रावरणश्च महाश्विनश्च मे प्रतिप्रस्थानश्च मे शुक्रश्च मे वन्धी च महाग्रहणश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानरश्च ऋतुग्रहाश्च मे दिग्राह्याश्च महेन्द्राग्न्यश्च मे वैश्वदेवश्च मे मरुत्वतीयाश्च मे माहेन्द्रश्च मादित्यश्च मे सावित्रश्च मे सारस्वतश्च मे पौष्णश्च मे पात्नी वदश्च मे हार्योजनश्च मे इथुमश्च मे बर्हिश्च मे वेदिश्च मे धिष्णियाश्च मे सुजश्च मे तपसाश्च मे ग्रावाणश्च मे स्वरवश्च बहुपरवाश्च मे धिषवने च मे द्रोणकलयश्च मे वायव्यानि च मे भूतभृश्च महारवणीयश्च महाग्नेयश्च मे हरिधानं च मे गृहाश्च मे सुदश्च मे पुरोडाशाश्च मे पतिताश्च मे बभृतश्च मे स्वराकारश्च मे अग्निश्च मे घर्मश्च मे अर्कश्च मे सूर्यश्च मे प्राणश्च मे श्वमेधश्च मे पृथिवी च मे दितिश्च मे दिदिश्च मे द्यौश्च मे शक्वरीरङ्गुलयोदिशश्च मे यज्ञेन कल्पन्ताश्च मे सामज मे स्तोमश्च मे यजुश्च मे दीक्षा च मे दवश्च मर्दश्च मे व्रतं च मे होरात्रयोर्दृश्यारात्रधन्दरे च मे यज्ञेन कल्पेताम् गर्भाश्च मे वत्साश्च मे त्रियविश्च मे त्रियवी च मे दित्यवाश्च मे द्योही च मे पञ्चाविश्च मे पञ्चावी च मे त्रिवत्सश्च मे त्रिवत्साश्च मे दुर्यवाश्च मे दुर्यौही च मे पष्ठवाश्च मे पष्ठौही च मौक्षा च मे वशा च वर्षभश्च मे वेहश्च मे नट्वाञ्च मे यज्ञेन कल्पताम् प्राणो यज्ञेन कल्पताम् अपानो यज्ञेन कल्पताम् व्यानो यज्ञेन कल्पताम् चक्षुर्यज्ञेन कल्पताम् श्रोत्रं यज्ञेन कल्पताम् मनो यज्ञेन कल्पताम् वाक् यज्ञेन कल्पताम् आत्मा यज्ञेन कल्पताम् यज्ञो यज्ञेन कल्पताम् एकादशमे तिस्रश्चमे पञ्चदशमे सप्तदशमे नवदशमे एकादशमे त्रयोदशमे पञ्चदशमे सप्तदशमे नवदशमे एकविंशतिश्चमे त्रयोविंशतिश्चमे पञ्चविंशतिश्चमे सप्तविंशतिश्चमे त्रिकोणश्चमे चतुर्दशमे चौदशमे द्वादशमे षोडशमे विंशतिश्चमे चतुर्विंशतिश्चमे षष्टिविंशतिश्चमे द्वात्रिंशत्तमे षट्त्रिंशत्तमे चत्वारिंशत्तमे चतुश्चत्वारिंशत्तमे षट्चत्वारिंशत्तमे वाजश्च प्रथमश्चाभिजश्च क्रतुश्च सुमश्च मूर्धाजव्यष्टयश्चाञ्जायनश्चाञ्जश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च यज्ञनेर्बृहस्पतिरुक्कामरानि शगुंसिजत् विश्वे देवासो
మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధుమదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముత్యాశుశ్రూషేణ్యా మనుష్యేభ్యः సమ్మా దేవా అవంతు శోభాయై పితరో నమదంతు ఓం శాంతి 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 బోలా శంకర భగవానికి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః పరమేశ్వరాయ నమః అమృతాభిషేకోస్తు హిరణ్యాభిషేకోస్తు సువర్ణాభిషేకోస్తు పంచామృతవారాభిషేకోస్తు శుద్ధజలాభిషేకోస్తు స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం సమర్పయామి శ్రేష్ఠాయ నమః ఇత్యుపవీతార్థం అక్షతాం సమర్పయామి రుద్రాయ నమః సర్వం సమర్పయామి కాలాయ నమః దివ్య పరిమళ శ్రీచందనం సమర్పయామి కలవికరణాయ నమః బిల్వదళం పూజయామి ఓం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం జన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం తులసీ బిల్వ నిర్గుండే జంభేరామలకం తథా పంచబిల్వమితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణం ఏకం చ బిల్వపత్రైశ్చ కోటియజ్ఞఫలం లభేత్ మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశం వాహనం నందిశంకరం ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ఓం నిధనపతయే నమః నిధనపదాధికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః ఓం సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః ఓం దివ్యాయ నమః దివ్యలింగాయ నమః ఓం భవాయ నమః భవలింగాయ నమః సర్వాయ నమః సర్వలింగాయ నమః ఓం శివాయ నమః శివలింగాయ నమః ఓం జ్వలాయ నమః శివలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః పరమలింగాయ నమః పరివార శ్రీ పరమేశ్వరాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి బిల్వార్చనం సమర్పయామి ఓం ధూపమాఘ్రాపయామి వనస్పత్యుద్భవే దివ్యై నానాగంధై సుసంయుతః సాంబ పరమేశ్వరాయ ఓం బల ప్రమథనాయ నమః సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి సర్వభూతదమనాయ నమః నైవేద్యం నివేదయామి గాయత్ర్యా ప్రోక్ష్య యో దేవస్సవిదాస్మాకం దియో ధర్మాధిగోచర ప్రేరయేత్ తస్యేద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే అమృతమస్తు అమృతోపసృణమసేవదరార్థం నానావిధఫలాన్ అమృతఫలాన్ నివేదయామి ఓం స్వాహా 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 మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి उत्तरापोषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि ताम्बूलं नमः ओम
पूगीफलैः सकर्पूरैर्नागवल्लीदलैर्युतो चूर्णसमायुक्तं ताम्बूलं परिगृह्यता ताम्बूलं समर्पयामि ताम्बूलचर्वणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि కార్యక్రమంలో చివరిగా ఆ మహాదేవుడికి మహామంగళహారతి సమర్పించవలసిందిగా అర్చక వరేణ్యులకు మనవి. अथ नीराजनो ॐ नर्य प्रजां मे गोपाय अमृतत्वाय जीवसे जाताञ्जहिष्यमाणाञ्च अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव ऊर्जित दानवनाश परात्पर आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा